పార్టీ నాయకులు, సమావేశంలో ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు మరియు యోగా సంబంధించినటువంటి సంస్థ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులందరికీ కూడా నాయకు నమస్కారం. మనం ఏదైతే జూన్ 21వ తారీఖు నాడు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కౌంట్ డౌన్ కింద 25 రోజుల ముందు 27th మే నాడు నిర్వహించుకున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నటువంటి యోగా కూడా హైదరాబాద్లో నిర్వహించుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి 2 సమావేశాలు కూడా కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నాం. దాంట్లో అప్పటి నుండి ఇప్పటివరకు కూడా జరిగినటువంటి ప్రయత్నాలు రేపు 27వ తారీఖు నాడు ఇంకా ఏ విధంగా మనం నిర్వహించుకుంటే బాగుంటుంది, ఎల్బీ స్టేడియంలో ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడి నుంచి ఎంతెంతమంది మనం ఆ రోజు ప్రతినిధులుగా ఆ యొక్క సమావేశాల్లో పాల్గొబోతున్నామని కూడా ఈ యొక్క సమావేశాల్లో మనం చర్చించుకోబోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమావేశంలో తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రయత్నము తర్వాత రేపు 27th నాడు ఏ విధంగా మనం సక్సెస్ చేసుకోవాలో కూడా ఈ యొక్క కార్యక్రమంలో చర్చ చేస్తాం. కాబట్టి యోగా నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అందరం కూడా కలిసి ఈ యొక్క సమావేశంలో చర్చ చేస్తాం. మోస్ట్ రెస్పెక్టెడ్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ కల్చర్, టూరిజం అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్, రెస్పెక్టెడ్ కిషన్ రెడ్డి గారు, respected very elderly, scholarly and our yoga family mentor Professor Subramanya Garu, and all the leaders, president, chairmen of various yoga organizations of Hyderabad and Andhra are municipal, and all the municipal corporates, yoga sadhaks and my brothers and sisters, my pranams to you all. आप सभी को मेरा सादर प्रणाम. I am very happy to be here. It's a great moment for all the Hyderabad people. We are going to celebrate Yoga Utsav on 27th May on Friday with more than 12-15,000 people together and practicing yoga in the Lal Bahadur Shastri Stadium. As you all know that Honorable Prime Minister of India Shri Narendra Modi ji led from the front from the last more than 7 years. This is the 8th year, sending the message of our Indian culture and spiritual heritage to the world by observing, celebrating International Day of Yoga on 21st of June. माननीय प्रधानमंत्री जी हमेशा बोलते हैं इस संदेश को योग के जरिए हमारा सांस्कृतिक परंपरा को पहुंचाने में हम कामयाब होंगे. इन्हीं शब्दों के साथ और एक बात, यहाँ हैदराबाद के सारे योग संगठन के मुखिया है और यहाँ महापालिका के सारे हैं. जितना प्रेम पिछली बार आया था इस बार भी और बहुत प्रेम से मुझे स्वागत किया है. आपका प्रेम को मैं हमेशा याद रखूंगा और अगले 4-5 दिन आपके साथ रहकर इस कार्यक्रम यशस्वी करेंगे. आपका सहयोग के लिए बहुत बहुत धन्यवाद. जय हिंद, जय भारत. వేదికను అలంకరించినటువంటి మంత్రివర్యులకి, అలానే ఈనాడు మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి బసవారెడ్డి గారికి, పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి, వేదికను అలంకరించిన మిగతా పెద్దలకి, వేదిక ముందు ఆసీన పెద్దలకి అందరికీ కూడా, యోగ మిత్రులందరికీ నమస్కారం అండి. మనం యోగా డే సెలబ్రేషన్స్కి లో భాగంగా రేపు ఈ నెల 27వ తారీఖు శుక్రవారం జరగబోయేటటువంటి యోగా మహోత్సవాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం అండి. మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముఖ్యంగా టార్గెట్ మనం 50,000 పెట్టుకున్నామండి. కిషన్ రెడ్డి గారు 1,00,000 మంది వచ్చినా సరే నేను ప్రిపరేషన్ చేయడానికి సిద్ధమని మనకు ఒక ఛాలెంజ్ విసిరారు. దీన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా
చాలా ప్రెస్టేజ్గా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని సక్సెస్ చేయడానికి ఇంకా మనకు 4 రోజులు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేసి యోగా సాధకులే కాకుండా ఆర్గనైజేషన్ కాకుండా ప్రేమికులు మిగతా వాళ్ళంతా కూడా సపోర్టర్స్ అంతా కూడా దీన్ని దిగ్విజయం చేసి ఇది చరిత్రలో బ్రహ్మాండమైన ప్రోగ్రాం హైదరాబాద్లో జరిపాం. 25 రోజుల కౌంట్ డౌన్ ప్రోగ్రాంలో మొదటి ప్రోగ్రాం ప్రారంభోత్సవ కార్యక్రమం తెలంగాణ చరిత్రలో రాసి ఉండేటట్టుగా మనం జరపాలని, దానికి మీ అందరి సహాయక సహకారాలు అవసరమని, సో మీరు తప్పనిసరిగా దాన్ని అందిస్తారని ప్రార్థిస్తూ దీనికి చాలామంది మనకి రెస్పాన్స్ బాగా వచ్చిందండి. సో ఈరోజు మొట్టమొదటిగా వచ్చినటువంటి వాళ్ళలో సుబ్రహ్మణ్యం గారు ఎస్వ్యాస యూనివర్సిటీ అని బెంగళూరు అండి, స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ, దాంట్లో ప్రో ఛాన్సలర్ గారండి. ఆ యూనివర్సిటీ ఛాన్సలర్ ఎవరంటే మనకి డాక్టర్ నాగేంద్ర గారని, ఆయన మన యోగా కమిటీ ఉంది 22 మంది సభ్యులు, దానికి చైర్మన్ గారు, యోగా డే కమిటీకి చైర్మన్ గారు ఆ సంస్థ నుంచి వచ్చారు. ఐ రిక్వెస్ట్ సుబ్రహ్మణ్యం గారు టు కమ్ హియర్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. Honorable Minister Shri Kishan Reddy ji, my close friend Shri Basa Reddy ji, esteemed elders and my dear friends, అందరికీ నమస్కారం. ఇంగ్లీష్లో 4 సెంటెన్స్లు అందరికీ జీవితాంతం కావలసినవి చెబుతా. ఫూల్స్ మిస్ ది ఆపర్చునిటీస్, మూర్ఖులు వచ్చిన అవకాశాలని జార విడుచుకుంటారు. మీడియాకర్ పీపుల్ వెయిట్ ఫర్ ది ఆపర్చునిటీస్. సముద్ర స్నానానికి వెళ్ళి అలలు ఆగేటంత వరకు వెయిట్ చేసేటువంటి వాళ్ళు మధ్యతరగతి వారు. మీడియాకర్ పీపుల్ వెయిట్ ఫర్ ది ఆపర్చునిటీస్. ఇంటెలిజెంట్ పీపుల్ మేక్ ది ఆపర్చునిటీస్. తెలివైన వాళ్ళు అవకాశాలని సృష్టించుకోగలరు. వైజ్ పీపుల్ ఫైండ్ ఆపర్చునిటీస్ ఎవ్రీవేర్. ఆంధ్రులు, తెలుగువారు అందరికంటే తెలివైన వారు కాబట్టి అవకాశాలని జారవిడుచుకోరు, అవకాశాల కోసం వెయిట్ చేస్తూ కూర్చోరు, అవకాశాలని సృష్టించుకుంటారు. సృష్టించుకోకూడదు మాత్రమే కాదు, వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు. 27వ తేదీ మనకు వచ్చినటువంటిది ఒక అద్భుత అవకాశం. మన భారత భూమికి జన్మ హక్కు మనకి యోగం. యోగమే మహాభాగ్యం. యోగా అంటే మనకు మొట్టమొదటి గుర్తుకొచ్చేది మన భావి పౌరులైనటువంటి పిల్లలండి. ఆ స్కూల్ చిల్డ్రన్ని మొబిలైజ్ చేయడానికి మేము ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చిన 2 సంస్థల్లో మధుసూదన్ గారు TRSM అంటే తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున జనరల్ సెక్రటరీ, వారిని మాట్లాడమని చెప్పేసి ప్రార్థన. ఒక గొప్ప అవకాశం మన హైదరాబాద్కు కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రత్యేకంగా పాఠశాలలన్నీ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొనడానికి ముందుకు వస్తున్నాయి. మరి ఇప్పటికే చాలామంది విద్యార్థులు, కనీసం ఒక 5,000 మంది విద్యార్థులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఇంకా ఈ 2-3 రోజుల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి స్కూల్లో కూడా యోగాను తప్పనిసరిగా మనం ఒక సబ్జెక్ట్ కింద ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ట్రస్మా తరఫు, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాల సంఘం తరఫున మేము ప్రతిపాదన చేస్తున్నాము. తెలంగాణ యోగా అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, తెలంగాణ ప్రైవేట్ స్కూల్ స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మీ ముందుకు ఇప్పుడే మధుసూదన్ గారు మా మిత్రుడే, ఇద్దరం కలిసి దాదాపు 5,000 నుండి 6,000 మంది విద్యార్థులను 27వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే విధంగా మేమందరం మా అసోసియేషన్ తరపున అందరం లిస్టు తయారు చేయడం జరుగుతుంది. దానికి కూడా మేము సబ్మిట్ చేస్తున్నాం సార్ కిషోర్ గారికి. ఈ యొక్క కార్యక్రమం అనేది మనకు, మన కుటుంబానికి, సమాజానికి, భావితరాలకు అందరికీ అవసరం. ప్రతి ఏజ్, బాల్యం నుంచి యవ్వనం నుంచి మరియు ముసలితనం వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యోగా అనేది ఒక మనందరికీ తెలిసిన ఒక దినచర్య. సో ఈ కార్యక్రమాన్ని
ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటూ వచ్చే రోజుల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా शीघ्राति शीघ्र సంపూర్ణ ढंग से శాశ్వత रहने के लिए అంటే భావి తరాలు కూడా ప్రతి ఇంట్లో ఒక దినచర్యగా యోగాను చేసే విధంగా అలవాటు చేయాలని ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. దీనిలో భాగంగా పతాంజలి యోగ్ పీఠలో ఉన్న ఆర్గనైజేషన్స్ మహిళా పతాంజలి యోగ్ సమితి, యువా భారత్, కిసాన్ సేవా సమితి, దాంతోపాటు మా యొక్క మీడియా సమితి, హవన్ యొక్క ప్రభారి కూడా ఉన్నారు. ఈ విధంగా దాదాపు 10,000 మందికి ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఒక 1,500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా రేపు ఎల్లుండి అనదర్ 3,500 చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ సంఖ్య ఈ కార్యక్రమంలో డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తారు. ఈ విధంగా నేను ఆశీర్వదిస్తున్నాను. నమస్తే, ప్రణామం. నేను తెలంగాణ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్లో టూరిజం కమిటీకి గత 5 సంవత్సరాల నుంచి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. సో యోగా అనేది కూడా వరల్డ్ వైడ్ టూరిజంలో ఎంత భాగంగా పోయిందంటే ఇప్పటివరకు నేను ఒక 70 దేశాలు తిరిగి వచ్చానండి. ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ యోగా డే రోజు ఏదో ఒక దేశంలో నేను యోగా చేస్తుండడము కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ యోగా డే రోజు మేము ఉజ్బెకిస్తాన్లో యోగా చేస్తున్నాము. అక్కడ స్టూడెంట్స్ ఆఫ్ టూరిజం ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్లో కూడా మేము అందరినీ ప్రోత్సహిస్తున్నాము ఈ యోగా మీద. సో నేను అందరికీ చెప్పొచ్చేది ఏమంటే, ప్లీజ్ డూ యోగా not for Modi but for your body. Thank you. योग का अर्थ ही है मिलन. तो हम देख रहे हैं ये जो प्रोग्राम 27 को करना है, उसके लिए भ्राता किशन रेड्डी जी कितने बार हम सबसे मिल रहे हैं. तो उनका इतना एक अंदर में संकल्प है कि यह प्रोग्राम बहुत सक्सेसफुल होना है नहीं है. भगवान कहते हैं जो अच्छा काम होता है वो हुआ पड़ा है, हमको फिर से रिपीट करना है. इसलिए भ्राता जी आपका जो शुभ संकल्प है, श्रेष्ठ संकल्प है, महान संकल्प है, कल्याण अर्थ संकल्प है, वो संकल्प जरूर भगवान पूरा करेगा ही. We are doing this program under the guidance of our Basav Reddy ji from Morarji Desai National Institute of Yoga. I am not going to talk on yoga and all that. This is not the place. Regarding motivation, जो Basav Reddy ji ने हमें guidance दिया था कि how we are going to do this program on 27, and we all the steering committee and all the organizations of yoga, as already mentioned, this is the one of the greatest occasion, the opportunity which we are going to use, because all the yoga organizations, बहुत सारी योग संस्थाएं सब एक प्लेटफॉर्म पे हम लोग आ रहे हैं, and this is a great opportunity we got from because of our honorable minister. So we are all one here, we will be there, and from my side, I have tried with my nearly 20-25 organizations. Totally our steering committee is about having 40 to 50 organizations. अभी तक हमारा list out हो चुका है, and we have prepared the list as our Basav Reddy ji has told that we will be doing this in a very systematic way. రామచంద్ర మిషన్ అని అందరికీ తెలుసు, ఆధ్యాత్మిక సంస్థ. అయితే హార్ట్ఫుల్నెస్ సంస్థగా ప్రపంచానికంతా తెలుసు. దాదాపు 125 దేశాల్లో ఉండేటువంటి సంస్థ. ఇందాక సార్ అన్నట్టుగా ఇక్కడికి మనకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో కన్హా శాంతివనం, మీరు వినే ఉంటారు, 2020లో అప్పుడు చాలా ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థ. 1,00,000 మంది ఏకకాలంలో కూర్చుని ధ్యానం చేసేటువంటి వీలుగా తయారు చేసినటువంటి ఆధ్యాత్మిక సంస్థ ఇది. అందరికీ స్వాగతం పలుకుతోంది. యోగా అంటే సింపుల్గా చెప్పడానికి సింపుల్ సెంటెన్స్, కానీ దానికి చాలా సాధన అవసరం. ఆత్మని పరమాత్మతో కలపడంకి చాలా సాధన అవసరం. పరమాత్మ మన మోడీ గారు అయితే ఇక్కడ ఆత్మ మన కిషన్ రెడ్డి గారు. దాని సాధన పరులు మనందరం. అది మరి ఇక్కడ ఆత్మ నుంచి పరమాత్మ మోడీ గారి వరకు 27వ తేదీ రీచ్ కావాలంటే మనందరం తలకో చెయ్య వేసి ఆయనకి మేము ఒక సంఖ్య ఇచ్చాము. కిషన్ రెడ్డి గారు 5,000 నుంచి 10,000 మధ్యలో చేద్దాము అంటే
మా యోగా కమిటీ ఒప్పుకోవట్లేదు. 25,000 మంది 1,00,000 మంది అంటున్నారు. మరి తలకో చేస్తే 25,000 మంది ఈజీగా అవుతారు. మనందరి తరపున సక్సెస్ చేద్దామని చెప్పి కిషన్ రెడ్డి గారికి మాట ఇస్తున్నాను. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేది మన కొరకు కాదు, అన్యుల గురించి. కృషితో నాస్తి దుర్భిక్షం. ఇది మనందరికీ తెలుసు. యోగ బంధువులకు, యోగ గురువులకు ఈ విషయాలు చాలా చాలా చక్కగా అవగాహన ఉన్నది. అయితే ఇక్కడ మన అందరి తరఫున ఈ యోగా ప్రచారం అనేది ఏ విధంగా జరగాలి అని చెప్పేసి మరి మనం అనుకున్నప్పుడు మన ప్రధానమంత్రి గారు మనకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ సువర్ణ అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలి. ప్రతిరోజు మనం కనుక ఒక గంట యోగా చేయకపోతే మనలో లక్షల యొక్క సెల్స్ చచ్చిపోతున్నాయన్న విషయం చెప్తే నాకు మంచి స్పందన ఏర్పడుతుంది. అదే స్పందన మీద మన గవర్నమెంట్కి ఒక లెటర్ రాస్తే వాళ్ళు నాకు ఒక గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కూడా ఇచ్చారు. వారు కూడా ప్రపోజల్ నేను లక్ష్మారెడ్డి గారికి 2016లో ఇచ్చాను. తప్పకుండా ఒక ఊరూర ఆరోగ్య యోగా అనేది పెట్టాను. ఇంకా 1,00,000 కాదు, సుబ్రహ్మణ్యం గారు అన్నట్లు ఇంకా లక్షలు కాదు, ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది ఎక్కడంటే అక్కడ యోగా చేయాలనే ఉద్దేశం నాకుంది. ప్రతి జిల్లా నుంచి 200 మంది చొప్పున మేము రావడం జరుగుతుంది. అదేవిధంగా మా మహబూబ్నగర్ జిల్లా నుంచి మేము 2 బస్సుల్లో రావడానికి మా ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మేము మా వంత కృషిని అందిస్తున్నాము. అదేవిధంగా భారీ ఎత్తులో భారీ స్థాయిలో మేము మహబూబ్నగర్ జిల్లా నుంచి ఈ ఎల్బీ స్టేడియంకి రావడానికి మేము కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుంటున్నాము. తెలంగాణకి రకరకాల పేర్లు ఉన్నాయి. వీరభూమి అని, పోరాట భూమి అని, ఇంకా అనేక రకాలుగా. 27వ తేదీ యోగ మహోత్సవ కార్యక్రమం తర్వాత దీనికి మరొక పేరు రావాలి. ఇది యోగ భూమి అని. ప్రతి ఇంటి నుంచి కూడా కార్యకర్తలు, యోగాభిమానులు, యోగ సాధకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. దీని గురించి ఈ రోజు నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మనం దీని యొక్క ప్రచారాన్ని, ప్రసారాన్ని చేయాల్సిన అవసరం ఉంది. అన్ని యోగ సంస్థల సారథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మనం హైదరాబాదులో ఒక చారిత్రాత్మకమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. దీనికోసం మీ దగ్గర నుంచి సంఖ్య ఎంత వస్తుంది అని అడగాల్సిన అవసరం లేదు. మొత్తం స్టేడియంను నింపే శక్తి ఉన్న అనేక సంస్థలు ఇక్కడ వేదిక మీద ఉన్నాయి. వారి ప్రతినిధులు ఇక్కడ కూర్చున్నారు. ఒక్కొక్క సంస్థ స్టేడియాన్ని నింపే శక్తి ఉంది ఇక్కడ. కాబట్టి అందరూ కూడా మా సంస్థ వైపు నుంచే ఈ కార్యక్రమం మేమే నిర్వహిస్తున్నాం అనే భావనతో 1000, 2000, 3000 దగ్గర ఆగకుండా మేమే 20,000 మందిని, 25,000 మందిని ఇక్కడికి తీసుకొచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాం, విజయవంతం చేస్తామనే భావనతో, పట్టుదలతో ఒక సవాలుగా స్వీకరించి దీన్ని ప్రతి సంస్థ కూడా ఈ విధంగా ప్రయత్నం చేసినట్టయితే మన బసవారెడ్డి గారు మిగతా వాళ్ళు అనుకున్నట్టుగా ఆ సంఖ్యని ఇది అధిగమిస్తుంది. చారిత్రాత్మకమైన హైదరాబాదులో ఈ యోగ మహోత్సవం కూడా ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమంగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక ఇంటికి తల్లి, ఒక కుటుంబం ఎంత ఆరోగ్యంగా ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో, ఆ తల్లి ఎలాగ ఆలోచిస్తుందో, ఆ తల్లి మనసు ఉన్నటువంటి మంచి ప్రధానమంత్రి మనకున్నారు ఇప్పుడు. ఆయన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని, యోగా ఇంటర్నేషనల్ డేని ప్రపంచమంతా ఆచరించేలాగా చేసేటటువంటి ఒక మంచి మనసున్న మహానుభావుడు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం 200 దేశాలు ఆమోదించి యోగాను ఒక సైన్స్గా గుర్తించి యోగా ఏదైతే ఉందో ప్రపంచం మొత్తంలో కూడా వ్యాపించడానికి మూలకారకులైనటువంటి మన పెద్దలందరికీ కూడా మనందరూ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే అసలు ఆదరణ అనేది మనకు తెలుసు. యోగా పుట్టిందే మన భారతదేశంలో. ఆయుర్వేదం, యోగా, హోమియో వచ్చి జర్మనీ అంటారు, అలోపతి ఇంగ్లీష్ వైద్యం అంటారు. అటువంటి యోగాకి, ఆయుర్వేదానికి ఆదరణ వచ్చి ఈరోజు ప్రతి స్కూల్లో, ప్రతి గ్రామంలో కూడా యోగాని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నందుకు సహకరించినటువంటి మన పెద్దలందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇది ఒక గొప్ప కార్యక్రమం. మనం 2014-15 నుంచి ప్రతి జిల్లాలో నడుస్తుంది, దేశమంతా నడుస్తుంది, ప్రపంచమంతా నడుస్తుంది. కాబట్టి
మనం శాయశక్తుల ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రతి ఒక్కరూ వారి యొక్క పరిధిలో ఎందరున్నారో వాళ్ళందరినీ పోగు చేసి మనము ఈ 27th మే కార్యక్రమానికి అందరూ తీసుకురావాలని మా వంతు కృషి మేము చేస్తామని. నేను ఎందుకంటే జిల్లా నిజామాబాద్ నుంచి రావాలి కాబట్టి సాధ్యమైనంత వరకు మినిమం ఒక 400-500 మంది మాత్రం రాగలుగుతారు అక్కడి నుంచి ఇక్కడికే. అందరికీ నమస్కారం. ఇటీవల భారత ప్రభుత్వం తరఫున మళ్ళీ యోగా డే దినోత్సవం నిర్వహించుకోవాలని అనుకున్నప్పుడు క్యాబినెట్ మీటింగ్లో ప్రధానమంత్రి గారు ఏదైతే ఆయుష్ మినిస్టరు సర్బానంద్ సోనోవాల్ ఉంటారో వారికి నువ్వు కొద్దిగా సహకారం అందించాలి, నువ్వు కూడా ఎంబడి ఉండాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. ఆదేశంతో పాటు ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇతర దేశాలలో కూడా మన ఎంబసీ ద్వారా కానీ ఇతర దేశాల ప్రభుత్వాల ద్వారా, ఎందుకంటే యోగా యునైటెడ్ నేషన్స్ గుర్తించి జూన్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కింద మరి ప్రకటించింది. దాంట్లో 192 దేశాలు ఇప్పుడే సభ్యులుగా చేరారు. ఈసారి కూడా గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా జరగలేదు. ఈసారి అన్ని దేశాలతో మాట్లాడుతూ ఉన్నాం. ఐక్యరాజ్య సమితి కూడా మాట్లాడుతూ ఉంది. ఆయా దేశాలు, ఇస్లామిక్ దేశాలు కానీ, క్రిస్టియన్ దేశాలు కానీ, డెమోక్రటిక్ దేశాలు కానీ, అన్ని దేశాలు కూడా ఈ యోగాలో పాల్గొంటున్నారు. ఇది చాలా, ఎందుకంటే యోగా మనది, యోగా వారసత్వం మనం, యోగా మన విరాసత్ అంటాం. అటువంటి అద్భుతమైనటువంటి యోగా ఈరోజు ప్రపంచ దేశాల ముందు పెట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని అనుసరించేటువంటి ప్రయత్నము మన ప్రియతమ ప్రధానమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అందుకోసం ఆయన క్యాబినెట్ మీటింగ్లో కూడా యోగా బాగా జరగాలని చెప్పి ప్రతి మీటింగ్లో చర్చిస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఇటీవల దీనికి 100 రోజులు, 75 రోజులు, 50 రోజులు, 25 రోజులు నిర్వహించాలన్నప్పుడు నేను ప్రధానమంత్రి గారిని అడిగాను, 25 రోజులు మా హైదరాబాద్లో నిర్వహిస్తానని. ఆయన మూట అన్నారు. మొన్న ఆర్ఎస్ఎం రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దేశానికి సంబంధించి మీ ఊళ్ళో పెట్టుకున్నావు, మళ్ళీ ఇది కూడా మీ ఊళ్ళో పెట్టుకుంటామని పదం వాడాడు. కాబట్టి అయినా కూడా వారు పెద్ద మనసుతో అంగీకరించి మరి 25 రోజుల కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తరఫున, గుర్తుపెట్టుకోండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యోగా అసోసియేషన్ తరఫున జరుపుతూ ఉన్నాం. ఇది ఎక్కడ సంబంధం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి యోగా ఆర్గనైజేషన్స్తో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి దీని యొక్క ప్రాధాన్యత గుర్తుంచుకోవాలి. దీని తర్వాత ఇక జూన్ 21కే ఉంటుంది కార్యక్రమం, పెద్ద కార్యక్రమం. ఇది వామప్ అంటాం. 25 రోజుల కౌంట్ డౌన్, 25 రోజుల కౌంట్ డౌన్ చేయడం కోసము మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం హైదరాబాద్లో. మీ అందరిని కోరుతా ఉన్నాను, మీరు కూడా ప్రతిరోజు 27 days, 28 days టు గో టు యోగా అనే విధంగా మీరు కూడా ఎవ్రీడే మీ సోషల్ మీడియాలో కూడా పెట్టాల్సిందే కోరుతా ఉన్నాను. ఈరోజు మనం అనేక విషయాలు చర్చించుకుంటున్నాము. ఈ 27th కార్యక్రమం ఏదైతున్నదో 25 days కౌంట్ డౌన్, అది కూడా గుర్తు చేసుకోవాలి. అందరం కూడా ఆ రోజు అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక ఫామ్ ఇస్తాం, ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వాలి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ టీ షర్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ప్రొవైడ్ చేస్తాం. టీ షర్టే కాకుండా యోగా చేసుకున్నటువంటి మ్యాట్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తాము. వెళ్ళేటప్పుడు ఆ మ్యాట్ మీరు తీసుకెళ్ళవచ్చు. అది కూడా ఎవరిస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అద్భుతంగా మ్యాట్ తీసుకుపోవడం అంటే మళ్ళీ ఇంట్లో మ్యాట్ దాచిపెట్టడం కాదు, ప్రతిరోజు ఆ మ్యాట్ను ఉపయోగించి యోగా చేయాలనే ఉద్దేశం తప్ప ఇంట్లో తీసుకుపోయి దాచిపెట్టుకోవడం కాదు. ఎవ్రీడే యూ షుడ్ ప్రాక్టీస్ యోగా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి మ్యాట్ ద్వారా అనేటువంటిది ఒక సంకల్పం కోసం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక బ్యాగ్ ఇస్తాం. రాగానే అక్కడ చెప్పులు అందులో పెట్టి మీ పక్కన పెట్టుకోవాలి, చెప్పులు కనిపించకూడదు. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక బ్యాగ్ ఇస్తాము, ఆ బ్యాగులో మీ చెప్పులు పెట్టి మీరైతే యోగా చేస్తారో అక్కడ పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక వాటర్ బాటిల్ ఇస్తాం. ఈ రకంగా కొంత యోగాకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యోగా 6 o'clock అందరూ చేరుకోవాలి. 1 hour యోగా ఉంటుంది కాబట్టి 6 o'clock అందరూ చేరుకునే విధంగా రావాలి. ఎవరు కూడా మధ్యలో పోకూడదు. కాబట్టి ఒకసారి ఎంటర్ అయిపోతే స్టేడియం లోపలికి యోగా పూర్తి అయిపోయిన తర్వాత యోగా గురువులు మనకు చెప్పేంత వరకు కూడా అందరము ఉండాలి.
ఈ కార్యక్రమంలో ఆయుష్ మినిస్టర్, అదేవిధంగా పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మినిస్టరు, ఆయుష్ మినిస్టర్ అయినటువంటి సర్బానంద సోనోవాల్ గారు, అస్సాం మాజీ ముఖ్యమంత్రి, వారు కూడా 27 కార్యక్రమంలో హైదరాబాద్లో పాల్గొంటారు. వారితో పాటు ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ మహేంద్రభాయ్ కాలుభాయ్, వారు గుజరాత్ సంబంధించినటువంటి వారు కూడా మన హైదరాబాద్లో జరిగేటువంటి కార్యక్రమంలో మనతో పాటు 27న పాల్గొంటారు. అదే కాకుండా ఈ యొక్క సాధ్యమైనంత వరకు స్కూల్ బస్సులు ఏర్పాటు చేసుకోండి. స్కూల్ అన్నీ హాలిడే ఉంటాయి, ఉన్నా కూడా ఇది మార్నింగ్ కార్యక్రమం అయిపోతుంది కాబట్టి దయచేసి అందరూ స్కూల్ బస్సులు ఏర్పాటు చేసుకొని మరి రావాల్సిందిగా మీ అందరినీ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా డివిజన్ వైజ్ 28 కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఇద్దరు అధ్యక్షులను కోరుతా ఉన్నాను, ఒకరోజు ఒక డివిజన్ చొప్పున అన్ని డివిజన్లో కూడా కార్యక్రమాలు చేయాలి. అంటే 27 అయిపోయిన తర్వాత 26 రోజు ఒక దగ్గర, 25 ఒకరి దగ్గర, 24 రోజు ఒకరి దగ్గర, అది డివిజన్ వైజ్ ప్లాన్ చేసుకోవాలి. అది కూడా ఏ డివిజన్లో ఏ రోజు చేస్తారనేది మంచి డివిజన్స్ 25 ఎన్నుకొని మీరు నిర్ణయించి 25 డేస్ ఉంటుంది. 25 డేస్ కూడా మన డివిజన్లో పూర్తి చేయాలి. అదేవిధంగా మన యోగా సంస్థలు ఉన్నాయి. యోగా సంస్థలు కూడా 25 రోజులు నిర్ణయించుకొని ఒక్కొక్క యోగా సంస్థ ఒక్కొక్క పార్కులో నిర్వహించాలి. ఒకే పార్కులో మళ్ళీ ఇంకో పార్క్ కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి పార్కులు కానీ, యోగా గ్రౌండ్లు కానీ ఎవ్రీడే ఒక ఆర్గనైజేషన్ మీరు బాధ్యత తీసుకొని మిగిలిన అందరూ కూడా పాల్గొనవచ్చు. కానీ ఆర్గనైజేషన్ తరఫున ఆ రోజు నిర్వహించి అది కూడా జూన్ 21 కోసం వామప్ కింద ఉండాలి. అయిపోయింది. ఆల్రెడీ 15 డేస్ ప్లాన్ చేశారట, మిగతా కూడా ప్లాన్ చేస్తారు. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను, ఒక్కొక్క జిల్లా ఒక్కరోజు కూడా చేయమని చెప్పండి. జిల్లా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వామప్ డే, ఎవ్రీ డిస్ట్రిక్ట్ 1 డే. ఆ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రలో ఉన్నటువంటి జిల్లాలలో కూడా ఒకరోజు వామప్ కింద జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా చేసినట్టయితే జూన్ 21 అద్భుతంగా జరుగుతుంది. ఆ రకంగా కూడా ప్లాన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమము మొదటి కార్యక్రమం లాల్ బహదూర్ స్టేడియంలో ఉంటుంది. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే రోజు ట్యాంక్ బండ్ మీద చేయాలనేది సంకల్పం. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలు పెడితే అక్కడ హోటల్ వరకు కూడా టోటల్ ట్యాంక్ బండ్ అంతా కూడా ఆ రోజు అద్భుతంగా మరి కన్నుల పండుగగా బుద్ధుడి ఎదురుగా, బుద్ధ భగవాన్ ఎదురుగా ఈ యొక్క ట్యాంక్ బండ్ మీద అద్భుతంగా జరగాలి. ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పటి నుంచే అందరూ ప్లాన్ చేసుకోవాలి. అది కూడా వేలాది మందితో కార్యక్రమం జరిగితేనే ట్యాంక్ బండ్ నిండుతుంది. కాబట్టి దానికి కూడా చర్చించుకోవాలి. 27 ఎల్బీ స్టేడియం, జూన్ 21 25 రోజుల తర్వాత ట్యాంక్ బండ్ ఉంటుంది. కాబట్టి ట్యాంక్ బండ్ జరగడం అంటే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని టీవీలు కవర్ చేస్తాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా టీవీలు కూడా కవర్ చేశాయి. ఆ రకంగా వ్యూ వస్తుంది ట్యాంక్ బండ్ మీద జరిపినట్లయితే. అద్భుతమైనటువంటి వ్యూ. పేపర్ వాళ్ళు అంటూ ఉన్నారు, టీవీలు అంటున్నారు, మేము బోట్స్ ఏర్పాటు చేసుకొని బోటు నుంచి షూటింగ్ చేస్తాం మీ యొక్క ప్రదర్శన అంటున్నారు. కాబట్టి అక్కడ నుంచి బోట్లో బయలుదేరితే, పెద్ద బోట్లో పైన పెట్టుకొని కెమెరా తిరిగితే ఇక్కడికి వచ్చేంత వరకు అద్భుతంగా వ్యూ వస్తుంది. కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా 21వ తేదీ ఇంతకుముందే మన పెద్దలు చెప్పారు, 21వ తేదీ అన్ని దేశాలు కూడా చేయబోతూ ఉన్నాయి, ఆయా ప్రభుత్వాలు కూడా చేయబోతూ ఉన్నాయి. దానికి కూడా మనం అందరము ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క కౌంట్ డౌన్ అద్భుతంగా ఉండాలి. ఆయుష్ డిపార్ట్మెంటు తరఫున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం 27 కార్యక్రమం కాబట్టి దీన్ని ఇప్పటికే మనము చాలా ఒక రోజు ఒక మాట చెప్తే ఈ యొక్క యోగా గురువులందరూ, యోగా సంస్థలు అన్నీ కూడా కమిట్మెంట్ తోటి ప్రతిరోజు వాళ్ళు కూర్చుంటున్నారు. ఎవ్రీడే 27 వరకు వాళ్ళు కూర్చుంటున్నారు. మళ్ళీ రేపు కూడా మీటింగ్ పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ నేను మళ్ళీ 27 నాడు చెప్తాను, 21 కూడా చెప్తాను, ముందే మరొకసారి కూడా చెప్తా ఉన్నాను. యోగాకు సంబంధించినటువంటి సంస్థల ప్రతినిధులకు, యోగా గురువులందరికీ కూడా భారత ప్రభుత్వం తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగత కృతజ్ఞతలు ముందే తెలియజేస్తా ఉన్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడాను. ఒకసారి మీరు
ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే యోగాకు రావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి సెల్ ఫోన్ తీయండి బయటికి. యోగా గురువులు చెప్పినట్టు మనం అందరం పాల్గొనాలి. మేము రాము అన్న వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తండి. మాకు వేరే పని ఉంది, నా ఆరోగ్యం బాగాలేదు, నేను రానన్న వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తండి. ఓకే, మీ యొక్క సెల్ ఫోన్లో నేను ఒక మిస్డ్ కాల్ ఇస్తాను. ఇది మీరు ఇవ్వడమే కాకుండా అందరికీ చెప్పి మిస్డ్ కాల్ చేయించాలి. యోగాలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో చేయాలి. 8929039142. మళ్ళొకసారి చదువుతున్నాను వినండి. 8929039142. అందరూ మిస్డ్ కాల్ ఇవ్వండి. అంటే మీరందరూ వస్తున్నట్టు లెక్క. ఇచ్చారా? గుడ్, థ్యాంక్ యూ. ఇది మీరే కాదు, మీ డివిజన్లో, మీ సంస్థల్లో, మీ బస్తీల్లో, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరితోటి కూడా ఈ యొక్క మిస్డ్ కాల్ ఇచ్చి అందరూ పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాలి.